హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా టేస్ట్ అండ్ బెస్ట్ స్వీట్ రెసిపీ అయినటువంటి గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకుందాం రండి. చాలా టేస్టీ, చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకుందాం రండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూసినట్లయితే మీకు ఎంత ఈజీ నా గులాబ్ జామున్ అయితే అర్థం అవుద్ది. సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో చేసుకుందాం రండి. ముందుగా గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకొని ఒక బౌల్లో పౌడర్ని అయితే తీసుకోవాలండి. ఇలా పౌడర్ మొత్తం వంపుకున్నాక పౌడర్ ఏమీ లేకుండా నీటికి ఇలా కలిపి పెట్టుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి మొత్తము కూడా ఉండలు లేకుండా. మీరు ముందుగా వేడి చేసి చల్లార్చుకున్నటువంటి పాలను అయితే తీసుకోవాలండి. ఇక్కడ మనకి వేడి పాలైనా గడ్డలు అయిపోద్ది, అలాని గోరువెచ్చగున్నా బాగో కాచి చల్లార్చిన పాలను అయితే తీసుకొని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి. కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి. తీసుకున్నటువంటి పాలను కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, అలా కొద్దిగా వేస్తూ కలపాలండి. ముందుగా కలిపినప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. తర్వాత స్మూత్గా కలిపినట్లయితే మనం రౌండ్గా చుట్టేటప్పుడు ఏవి కూడా స్టక్ అవ్వకుండా నీట్గా వస్తాయి. చూస్తున్నారు కదా వీడియోలో, అంచులు వెంబడి రాస్తూ మనం ఇలా అయితే కలుపుకోవాలండి. మ్యాక్సిమం చపాతీ ముద్దను ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. అప్పుడే మనకి రౌండ్స్ చుట్టేటప్పుడు స్మూత్గా ఈజీగా ఉంటాయి. ఇలా మొత్తము కూడా నీట్గా కలిపి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇంకో సైడ్ అయితే కడాయి పెట్టుకొని కడాయిలో మనకి పాకానికి సరిపోయినంత వాటర్ వేసి అందులో పంచదార వేసి పాకాన్ని ఇలా చిక్కపడేంత వరకు కూడా పాకాన్ని తీసుకున్నట్లయితే గులాబ్ జామ్ నీట్గా కూడా పాకాన్ని పట్టి నీట్ టేస్ట్ లోపల వరకు వెళ్ళేది టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకోసం పాకం మనం మ్యాక్సిమం చేతికి అంటేలా వచ్చేంత వరకు కూడా పాకాన్ని తీసుకోవాలి. ఇంక మనం కలిపి పెట్టుకున్నటువంటి గులాబ్ జామ్ పౌడర్ పైన అయితే కొద్ది నెయ్యి వేసుకోవాలండి. అప్పుడే మనం రౌండ్ చుట్టేటప్పుడు నీట్గా ఎక్కడ కూడా స్ట్రక్స్ రాకుండా నీట్గా వస్తాయి. నెయ్యిని వేసుకోవాలి, అలాగే చేతికి నెయ్యి రాస్తూ ఉండలు చుట్టుకోవాలి రౌండ్స్ని. అప్పుడే మనకు నీట్గా ఎక్కడ కూడా ఇది లేకుండా నీట్గా వస్తాయి. నెయ్యిని మాత్రం వేయడం మర్చిపోకండి, నెయ్యి కూడా వేయండి. అలానే పాకం తీసేటప్పుడు కూడా మనకు చేతికి అంటేంత వరకు కూడా పాకాన్ని అయితే ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్స్ అయితే నీట్గా కూడా ఎక్కడ స్టక్స్ లేకుండా నీట్గా కూడా చుట్టుకోవాలండి. అన్నిటినీ కూడా అలానే చుట్టు పెట్టుకున్నాను, చూస్తున్నారు కదా వీడియోలో. నెక్స్ట్ అయితే ఇంకా పాకాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. మనం లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకున్నట్లయితే ఆ గులాబ్ జాములు వేసేటప్పుడు పాకంలోకి ములిగి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా వేడిగా ఉన్న ఆయిల్లో అయితే మరి వేడిగా ఉండకూడదండి, ఇక్కడ మిస్టేక్స్. వేడిగా ఉన్న ఆయిల్లో వేస్తే చూస్తున్నారు కదా బ్లాక్గా అయిపోతాయి. వేరంగా మనం మ్యాక్సిమం సిమ్లో ఉంచుకొనే మనం వేపుకోవాలి గులాబ్ జామున్. అప్పుడే మనకి రెడ్ కలర్లోకి వచ్చి గులాబ్ జామున్ టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా హైలో పెట్టి గులాబ్ జామున్ ఫ్రై చేయకూడదు. హైలో పెట్టి ఫ్రై చేస్తే మనకు గులాబ్ జామున్ కలర్ ఇలా రాదండి. అందుకోసం మనం మ్యాక్సిమం సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి. ఎంత టైం అయ్యే కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే గులాబ్ జామున్ కలర్లో కానీ స్ట్రక్చర్లో కానీ చాలా బాగుంటాయి. ఎక్కడ స్ట్రాక్స్ లేకుండా నీట్గా ఉంటాయి. చూస్తున్నారా నా వీడియోలో ఒక్క గులాబ్ జామున్ కూడా చిన్న గంటు లాంటిది కూడా లేదు.